అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం 23వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 24వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 24. ఓం ఏతత్తదిత్య నిర్దేశ్యాయ నమః. ఓం ఏతత్తదిత్య నిర్దేశ్య. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏతత్తదిత్య నిర్దేశ్యాయ నమః అని పలుకవలెను. ఏతత్తదిత్య నిర్దేశ్య కార్య కారణ వాచకములైన శబ్దము చేత బ్రహ్మ పదార్థము వాచ్యము చేయబడజాలదని అర్థము. ఏతత్ అనగా ఈ కాలము, వర్తమాన కాలము నందు సైతము ఇంత అను పరిణామము పరిచ్ఛేద్యము కల వస్తువు, తత్ అనగా పరోక్షము అనిశ్చితము అయిన స్వరూపము గల పదార్థము. ఏతత్ తత్ పరిణామ పరిచ్ఛిన్నమైన ప్రత్యక్ష వస్తువు, అనిశ్చిత స్వరూపము కల పరోక్ష వస్తువు. ఈ రెండు సమసించగా ఏతత్తత్ అగును. ఈత్థం భావం నందు ఇటువంటిది అని భావము నందు తృతీయ విభక్త్యార్థమునందు ఇక్కడ ఇతి శబ్దము ప్రయుక్తమైనది అని తెలియనగును. కాగా ఏతత్వం తత్వముల చేత అంటే ఇది ప్రత్యక్ష వస్తువు అగుట చేత, అది పరోక్ష వస్తువు అగుట చేత అని అర్థము వచ్చును. ఏ తత్ ఇది అని, తత్ అది అని నిర్వచింప శక్యము కానిది అగుట వలన ఆ దేవి ఏతత్తదిత్య నిర్దేశ్య అయినది. లోకమునందు సాధారణముగా ఒకానొక ధర్మంతో కూడిన పదార్థమును తద్వస్తువుకు సంబంధించిన పరోక్షత్వ అపరోక్షత్వ రూప ధర్మ విశేషణము చేత నిర్వచించి చెప్పుట శక్యం అగును. ఆ శబ్ద మస్పర్శ మరూప మవ్యయం, శబ్దరహితము స్పర్శరహితము రూపరహితము అవ్యయమున అయినది బ్రహ్మ పదార్థము అనియు, నిర్గుణము నిష్కళంకం ఆ బ్రహ్మతత్వము గుణాతీతము నిష్కలము భాగరహితము శాంతము అయినదనియు పెక్కు శృతి వచనములు పేర్కొనుచున్నవి. కావున శబ్ద ప్రవృత్తికి కారణభూతములైన జాతి గుణ క్రియలకు షష్ట్యార్థమున సంబంధము లేని విలక్షణ వస్తువు ఏ కారణము చేత కాని ఏ శబ్దము చేత కాని నిర్వచించుటకు శక్యమగును. యద్వాచనాభూద్యర్థం అనుచు శృతి బ్రహ్మ పదార్థమని నిర్వచనీయమని చెప్పుచున్నది. కావున బ్రహ్మస్వరూపిణియగు ఆ శ్రీ లలితా పరమేశ్వరి ఏతత్తదిత్య నిర్దేశ్య అనగా వాంగ్మానసాతీత అనుచు కీర్తింపబడుచున్నది. పక్షాంతరమున ఏతత్ అనగా ప్రత్యక్షాది ప్రమాణముల చేత సిద్ధమై అనంతర కాలమునందు కార్యము, తత్ అనగా పరోక్షత్వాది ధర్మ విశిష్టము పూర్వకాల సంబంధము వ్యవహితము అగుచున్న కారణ పదార్థము. ఇట ఇతి శబ్దము ఉభయత్ర యోజనీయము. కారణమని కాని నిర్దేశించుటకు శక్యముగానిది కార్యత్వ కారణములను సంపాదించునట్టియు ఉపాధి విశేషమేదియూ లేనందున కార్యకారణ భావము యొక్క అభావము అందు కార్యకారణవాచకములైన శబ్దముల చేత తద్బ్రహ్మ పదార్థము వాచ్యము చేయబడజాలదు. కాన ఆ బ్రహ్మణి
ఏతత్తదిత్య నిర్దేశ్య అని స్థవనీయమగుచున్నది. యద్వా ఏతత్ అపరోక్షముగా అహం నేను అని గోచరమగుచున్న త్వం పదమునకు వాచ్యార్థమైన జీవన చైతన్యము, తత్ అనగా పరోక్షముగా ప్రతీయమానము తత్పదవాచ్యార్థమైన ఈశ్వర చైతన్యము ఇతి అను శబ్దము నిర్ధారణను చేయుపట్టినది. కాగా ఈ నిర్వచనము వలన అద్వైతవాది సిద్ధాంతమనువదించబడినది. సాంఖ్యమతము నందు ప్రపంచ సృష్టికర్త్రి నానారూపమైన చైతన్యము జీవుడు అతడే భోక్త అనుభవించువాడు. కావున ఆ మతమునందు ఈశ్వరుడే లేడని అంగీకరింపబడినది. భాగవతమునందు గుణీసర్వవిత్ పరమేశ్వరుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు సర్వజ్ఞుడు అను శృతివచనము వలన శాశ్వత గుణ విశిష్టుడు పరమేశ్వరుడు అయిన విష్ణువు వలన జీవులు ఉత్పత్తి వినాశనములు గలవారగుట చేత వారు అనిత్యులు కాన భగవంతుడైన ఆ నారాయణ మూర్తి ఒక్కడే పారమార్థికమైన తత్వమని అంగీకరింపబడినది. పైన పేర్కొనిన ఉభయ విధి సిద్ధాంతములు ఔపనిషద్ మతమునందుని రచించబడినవి కావున సాంఖ్య భాగవత సిద్ధాంతములు రెండింటి చేతను నిర్దేశించి వర్ణింపనలవి కానిది. కాన ఆ జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఏతత్తదిత్య నిర్దేశ్య అనుచు భక్తగణములచే స్తుతింపబడుచున్నది. ఛాందోగ్యోపనిషత్తు నందు దేవతా శబ్దార్థము పరమార్థమైన సచ్చిదానంద స్వరూపముగా ప్రతిపాదింపబడినది కాన ఆమె దేనిచేతను నిర్దేశింపశక్యము కానిది అని భావము. అథవా కాణాదాదుల తర్క సిద్ధాంతము ఈశ్వరుడు తటస్థుడని చెప్పును. వారి సిద్ధాంతము చెప్పిన రీతిగా వ్యవస్థితమైన భేదములు కల జీవుడు ఈశ్వరుడు అను భిన్న రూపము చేత ఆ జనని నిర్దేశింపశక్యము కానిది కాన అనిర్దేశ్య భేద నిరూపణయే సాధింప శక్యము కానిదగుట వలన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ దేవి పరమేశ్వరి ఏతత్తదిత్య నిర్దేశ్య అని కీర్తింప కలుగుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం ఏతత్తదిత్య నిర్దేశ్యాయై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవింద